అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. నమస్కారం గురుగారు. మహాదేవ. ఆలయానికి మా వాళ్ళొచ్చినప్పుడు కూడా చెప్పారు స్ట్రిక్ట్‌గా ఉంటారంట. ఏదైనా సరే దైవాలయంలో మాత్రం అస్సలు కొంచెం ఎవరైనా వచ్చేవాళ్ళు గాని ప్రతి విషయంలో మీరు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కొంచెం కూడా సహించరని మేము అవునమ్మా. తెలుసుకున్నాం మా వాళ్ళ ద్వారా. మీ మీ ఈ ఆలయం గురించి అన్నందుకు మీకొక చిన్న విషయం చెప్తున్నాను. హ్మ్. నేను మీకు చెప్పా కదా! పూర్వంలో నేనొక ఆలయంలో అవును. ప్రధాన చేశారు. అర్చకుడిని. అవును. నాకు నచ్చక నేను వదిలేసా అని అవును. చెప్పాను కదా! నా తర్వాత అందులోకి ము నలుగురు అయ్యగారులొచ్చారు. నలుగురు అయ్యగారులు వెళ్ళిపోయారు. వాళ్ళు అసభ్యకరమైనటువంటి పనులు చేసి వెళ్ళిపోయారు. హుహు. చేసిన తర్వాత ఆ ఆలయంలో ఉండేటువంటి అర్చకుడు వేరే అమ్మాయితోని జంపు. హ్మ్. ఇప్పుడు ఆలయం వాళ్ళు మా నిశాంతయ్య గారున్నప్పుడు దేవాలయం ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? ఆయన్ని గుడికి ఆడవాళ్ళు జడలు వేసుకోకుండా ఎప్పుడమ్మా ఇదంతా 10 సంవత్సరాల కిందట. ఇప్పుడు యూట్యూబ్స్‌లలో హ్మ్. జడలు వేసుకోవాలి, ఇది వేసుకోవాలి ఇదంతా చెప్తూ ఉన్నారు కానీ, నేను గత 15 సంవత్సరాల నుండి ఆలయంలోకి ఇలా రాకూడదు, ఆడవాళ్ళు ఇలా ఉండకూడదు, ఒక మనిషి పంచ మీదనే దేవాలయానికి రావాలని ఎంత గట్టిగా అనేటివానంటే అంత గట్టిగా. అయితే వీళ్ళేం జేస్తారంటే నేనొక ఏరియా కౌన్సిలర్‌ని హ్మ్. ఆ! అని వచ్చి మా దగ్గర రుబాబు చెప్పారు. చూపిచ్చారు. అవును. నేను ఒకటే మాట అండి. నువ్వు కౌన్సిలర్ కావచ్చు, హ్మ్. ఆలయ కమిటీ కావచ్చు, హ్మ్. ఆ! ధర్మరథాన్ని నడిపించే చక్రవర్తివి గూడా కావచ్చు. కానీ భగవంతుడి ముందు నువ్వు భక్తుడివి. భగవంతుడి ముందు నీవు ఒక భక్తుడివి. భక్తుడివి భక్తుల్లాగానే రా. హ్మ్. అర్చకుడి మీదకి నువ్వేదో నీ పొజిషన్ చూపించుకోవడానికి రాకు. పో పంచ కట్టుకో లోపల భగవంతుని దగ్గర పోయి చెంబుడు నీళ్లు పోసుకొని రా. నువ్వు పంచె మీద రాకుండా లోపలికి పోతా అంటే నేను పంపియా. నువ్వు కాదు. దేవుడు దిగి వచ్చినా పంపియా. హ్మ్. మీరు నమ్ముతారో నమ్మరో మీకొక్కసారి మా అమ్మగారికే ఫోన్ చేస్తా అమ్మ. హ్మ్. తన మాటల ద్వారా మీరేం వింటారా? నేను ఆలయంలో ఉండే విధానం గురించి? ఓకే గురుగారు. అమ్మా, చెప్పండి. నేనిక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాను. హ్మ్. మౌనిక గారు నిన్నేదో అడుగుతారంట. ఒక్కసారి యాంకర్ గారితో మాట్లాడు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మ. చెప్తాం. గట్టిగా హ్మ్. మాట్లాడు. మీరు ఫ్రీగానే ఉన్నారు గదా! ఒక 2 ఆ! నిమిషాలు. ఆ! ఓకే ఆ! అమ్మ. ఫ్రీగానే. అయితే అమ్మ మామూలుగా నిశాంత్ శర్మ గురువుగారు ఆలయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారని మేము విన్నాం. ఇప్పుడు హ్మ్. గుడిలో ఆయన ఎలా ఉంటారు? స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో చేస్తారని మేము విన్నాం. ఒకసారి మీ మాటల్లో విందాము అని ఒకసారి. అవునవును. కరెక్టే. ఎవరిని పంచె కట్టుకొని గుడికి పంచె రావాలని కట్టుకొనే గుళ్ళోకి రావాలి. హ్మ్. షర్ట్ వేసుకోకూడదు. బనియన్ గూడా వాడి హ్మ్. కొడుకును వాళ్ళ అన్నయ్య కొడుకు ఎంత చిన్న పిల్లలు హ్మ్. చూస్తే అసలు హ్మ్. అంత పిల్లల్ని గూడా వాడు అలౌడ్ చేయడు. ఓకే. ఇంగ ఆడవాళ్ళనైతే డ్రెస్ మీద రాగూడదు. హ్మ్. చున్నీ లేకుండా, జుట్టు హ్మ్. విరబోసుకొని, ఇక్కడ దాదాపు నర్సంపేట ఊర్లో హ్మ్. వాడిని చూసి భయపడేది ఆ విషయంలోనే. హ్మ్. చిన్న, పెద్ద లేదు ఇంకా ఫటాఫట్ అనేస్తాడు. ఇంకా ఇప్పుడు చాలా శాంతంగా ఉంటున్నాడు గానీ ఫస్ట్‌లోనైతే హ్మ్. ఆహ్, గట్టిగా అరిచేయడమే ఇగ వాళ్ళ హ్మ్. మీదకి వాళ్ళేమనుకుంటారనేది లేకుండా గట్టిగా అరిచేస్తుండే. హ్మ్. హ్మ్. ఆ భయానికి జనాలు జడుసుకునేవాళ్ళు. హుహు. ఇప్పటికి అదే ఫాలోయింగ్ ఉంది. ఇట్లా ఇంకేమన్నా గమనించారమ్మా? ఎలా ఉంటుంది మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు? మీరు ఒకవేళ టెంపుల్‌కెళ్లారనుకోండి, గుడిలో అయ్యగారు మీరు హ్మ్. అమ్మగారు గదా! అవును. అలో చేయడం గాని, లైక్ మీరే ముందెళ్తారా అయ్యగారితో పాటు? లైక్ మీ అబ్బాయే కదా లోపలున్నారని? వెళ్తా. హ్మ్. ఇంకా ఇదివరకు వాడు చేసే టెంపుల్‌లో అమ్మ రా అని వాడు పిలిచినా గూడా హ్మ్. వాడు చెప్పేది టికెట్ లేకుండా మేము అమ్మని కూడా అలౌడ్ చేయకండి. ఓహ్! టికెట్ ఓకే. ఉండాలి. ఓకే. వేరే ఆ! ఆలయంలో పనిచేసేటప్పుడు ఆ! టికెట్ మీరున్నా సరే నేను అయ్యగారినని ఫ్రీగా వదలకూడదు. హ్మ్. అమ్మకు కూడా టికెట్. ఎందుకంటే ఇప్పుడు అమ్మని చూసి హ్మ్. నేను పిలిచేసరికి అమ్మని పిలుచుకున్నాం మేము గూడా వచ్చేస్తాం అని వచ్చే జనాలకు మనం ఛాన్స్ ఇచ్చినట్టు అయితది వద్దు అని హ్మ్. అట్లా. నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండే. నేను మొన్న టికెట్ తీసుకునేదాన్ని డైరెక్ట్. ఎందుకు మనం ఓహ్! అనిపించుకోవాలని. మా ఓహ్! అందరిది ఒకటేరా హ్మ్. హ్మ్. పద్ధతి. టికెట్ హ్మ్. లేకుండా వెళ్ళకూడదు. అది హ్మ్. మన గుడి అయినా ఏదైనా. కాకపోతే ఇప్పుడు ఇక్కడ అంటే హ్మ్. అది మన ఇంటి వరకనే కట్టుకున్నాము. కానీ హ్మ్. అమ్మవారు ఏంటో ఆమె మహత్యాలు బాగున్నాయి.
మీరు అనుభవించిన ఇప్పుడు మన గుడిలో అమ్మవారు, హ్మ్. అయ్యవారు కొలువై ఉన్నారు కదా! మీకు అవును. అనిపించింది మరి ఇంతకుముందు మీ నిశాంత్ శర్మ గురువుగారు ఇంతకుముందు వేరే దగ్గర పనిచేయడం గాని, ఇప్పుడు స్వయంగా అమ్మవారు, అయ్యవారు మీ ఇంట్లో కొలువై ఉండడం గాని మీకెలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. అమ్మ అనుకున్నయన్ని నాకు నెరవేరుస్తూ నాకు చాలా సంతోషం. అంటే నెరవేర్చాలే నాకని గాదు. హ్మ్. వచ్చే భక్తులు చల్లగా ఉండాలి, హ్మ్. చల్లగా చూడాలి ఆ అమ్మ. హ్మ్. అంతే. అట్లా వచ్చేవారన్నా చెప్తారా అమ్మా అయ్యగారు మీరు చెప్పింది ఆ! జరిగింది ఇట్లా? ఆ! ఆ! మీకెలా చెప్తారు. అనిపిస్తుంది? అంటే మీ సాధారణంగా తల్లి కొడుకుని కన్న తర్వాత వాళ్ళని మెచ్చుకున్నప్పుడు మీకు ఆ అనుభూతి ఎలా అనిపిస్తుంది? ఇట్లా మంచి సంతోషంగానే ఉంటుంది గదమ్మా! ఇంకా అంతకంటే ఏం కావాలనిపిస్తుందా? అంతే. 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 ఆ! ఓకే. హ్మ్. సరే అమ్మా మంచిది. అంటే ఈ విషయం ఒకసారి ఓకే. మాట్లాడదామని మీతోటి హ్మ్. ఓకే అమ్మా. అలా అని బాబు ముందర మెచ్చుకోకూడదు గదా! అవునా? ఆ! బాబు హ్మ్. ముందర మెచ్చుకుంటే వాడికి ఇంకా హ్మ్. ఎక్కువైపోతుంది. ఓహ్! హ్మ్. సరే అట్లని అమ్మా. గాదు, హ్మ్. అసలు మెచ్చుకోకూడదంట తల్లిదండ్రులు. ఓహ్! అట్లనా? ఆ! బిడ్డను మెచ్చుకోకూడదంట. ఇంకా కాకపోతే ఇంకా చాటుగా ఎదగాలంటే. మేము మెచ్చుకోవచ్చు. ముందర హ్మ్. మెచ్చుకోకూడదు. ఓహ్! ఓకే అమ్మా. ఓకే ఓకేరా. అమ్మా. చాలా మంచిగా సరే. మాట్లాడారు. ఓకే అమ్మా. ధన్యవాదాలు. హ్మ్. అంటే విన్నారు కదా తల్లి. నేను ఒక ఆలయంలో ఒక అర్చకుడిగా పని చేసినప్పుడు కన్న తల్లైనా సరే టికెట్ తీసుకొనే రావాలి. హ్మ్. అది ఎందుకో కూడా నేను రీజన్ చెప్తా తల్లి. హ్మ్. ఒకటి పక్క వాళ్ళకు నేను ఛాన్స్ ఇవ్వద్దు అన్నట్టుగా మా అమ్మగారి యొక్క అభిప్రాయం. హ్మ్. కానీ నా అభిప్రాయం అది కాదు. నాకిచ్చే ఆ జీతమే ఇదే రూ. 50 నేను అటే ఇస్తున్నా. ఎందుకోసం? దేవాలయంలో ఒక నువ్వుల నూనె కావాలి. హ్మ్. వత్తులు కావాలి. హారతి కర్పూరం కావాలి. స్వామివారి కైంకర్యాలకు నైవేద్యం కావాలి. హ్మ్. ఆయనకు వస్త్రాలు కావాలి. కరెంటు బిల్లులు కట్టాలి. పని వాళ్ళకు జీతం ఇయ్యాలి. అర్చకుడికి జీతం ఇవ్వాలి. ఇవన్నీ చూసుకోవాలి. హ్మ్. నా తల్లి కదా అని చెప్పేసేసని నువ్వొక ఎమ్మెల్యేవే నువ్వు ఫ్రీగా వచ్చినప్పుడు నేను నా తల్లిని ఫ్రీగా నేనెందుకు పంపించుకోకూడదు? నాకది వద్దు. నువ్వు ఎమ్మెల్యే అయినా సరే టికెట్ తీసుకొని రా. రూల్ ఈస్ రూల్. రూల్ ఫర్ ఆల్. రూల్ ఫర్ ఆల్. చిన్న దేవాలయమే కదా అని చెప్పేసేసని నువ్వు టికెట్ తీసుకో. అదే నువ్వు ఒక ఎమ్మెల్యేవే అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్డ్ తీసుకొని పోయినా నువ్వు టికెట్ అయితే తీసుకున్నట్టే కదా అది. హ్మ్. అవును. వీఐపీ దర్శనంలో పోయినా నువ్వు వీఐపీ దర్శనంలో ఖచ్చితంగా ఒక అరగంట సేపైనా లైన్‌లోనే ఉంటున్నావు గదా! హ్మ్. అవును. అవునా? అవును. అంటే అక్కడైతే పని చేయదు. ఇక్కడైతే పని చేస్తుందా? హ్మ్. ఇది ధర్మమా? సో, ధర్మబద్ధంగా మీరు నడిపిస్తూ ఉన్నారు. ఇప్పటికి ఇంకెప్పటికి అదే దానిలో అసలు ఎట్లాంటి మార్పు లేదు. కొంచెం గూడా అంతెందుకండి ఎక్కడి వరకు ఎందుకు? ఇదే మీ ఛానల్ అబ్బాయి వచ్చాడు. హ్మ్. 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 గణేష్ అనే పిల్లవాడు హ్మ్. వచ్చాడు మీ హ్మ్. కెమెరామెన్. హ్మ్. వీడియో తీసుకుంటూ సడెన్‌గా డ్రెస్ మీద లోపలికొస్తే నాకు కోపం వర్ణాతీతం వచ్చి మళ్ళీ నేను చాలా సైలెంట్ అయిపోయాను. హ్మ్. చాలా సైలెంట్. తర్వాత 1కి 10 సార్ల హ్మ్. మీ కెమెరామెన్ను గురుగారు క్షమించండి. వదిలేసేయి, వదిలేసేయి. హ్మ్. తర్వాత ఒకటే అన్నా, నాన్న హారతులు బాగా జరుగుతాయి. నువ్వు పంచె కట్టుకో. పంచె కట్టుకొని లోపలికి రా. హ్మ్. అంటే ఆఖరికి అప్పుడు పంచె కట్టుకున్నాడు. హ్మ్. అప్పటి వరకు నాకు తెలవని ఇంకో విషయం ఏంటంటే, ఆ పిల్లవాడికి పంచె కట్టుకోవడం రాదు. అయ్యయ్యో! హ్మ్. తర్వాత వెళ్ళి నేను పంచె ఇగో ఇలా కట్టాలి అని చెప్పి చూపించి లోపలికి తీసుకువచ్చుకున్నాను. హుహు. సో, ఆలయంలో ఖచ్చితంగా ఆ నియమాలనేవి పాటించాలి. పాటించాలి తల్లి. ఎందుకనంటే హ్మ్. దీనికొక్కటే నియమం. ముస్లిమ్స్ చూడండి హ్మ్. నమాజ్‌కెళ్ళినప్పుడు మంచిగా వాళ్ళ డ్రెసెస్ హ్మ్. వేసుకుంటారు. హ్మ్. క్రిస్టియన్స్ వాళ్ళ చర్చ్‌కి పోయినప్పుడు ఒక ధర్మ పద్ధతిలో వెళ్తున్నారు. హ్మ్. ఒక హిందూ తత్వంలో ఉండి మనము హ్మ్. పిచ్చి డ్రెస్సులు వేసుకొని పోతున్నాము. మీరు అమెరికా వంటి దేశాల్లోకెళ్ళి చూడండి. ఆలయంలో పక్కకు ఒక రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్‌లో ప్రతి ఒక్కరు అక్కడికెళ్ళి వాళ్ళ బట్టలు విప్పేసేసుకొని అక్కడే చీరలుంటాయి. ఆ చీరలు కట్టుకొని వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి వాళ్ళ డ్రెసెస్ వేసుకొని వెళ్ళిపోయేటివారు. హ్మ్. ఓకే. ఎక్కడో పెట్టుకున్న సముద్ర ఖండాలను దాటి ఏదో ఖండాల్లో ఉండేటువంటి యొక్క దేశాల్లో వాళ్ళే అక్కడి వాళ్ళు మన పాటిస్తున్నారు. సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇక్కడి వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని తెచ్చుకొని కష్టపడుతూ ఉన్నారు.
అదేంటండి ఆ సాంప్రదాయం తెచ్చుకొని కష్టం అంటున్నా అంటే అది నేను కష్టం కాదు తల్లి. సుఖం లాంటి కష్టం. విన్నారా? అందుకోసమే కొన్ని ధర్మాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో, ఆ ధర్మము మొదలు అది నిన్ను రక్షించకపోవచ్చు. కానీ ఏదో ఒక సందర్భంలో నీ ధర్మం నిన్ను కాపాడడానికి భూమి మీదికి దిగి నీ వెనకాలనే ఆ పరమేశ్వరుడు తన త్రిశూలాయుధాన్ని పట్టుకొని నీ వెనక నడిచి వస్తూ ఉంటాడు చూడు తల్లి. అప్పుడు వస్తది చూడు మనకు తెలియని ఒక అద్భుతమైనటువంటి సంతోషము, ఆవేదన ప్రతి ఒక్కటి ఆ రోజు ఆ క్షణము మనలో ఆ వెనకాల పరమేశ్వరుడు ఉండి మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. అంతకు మించినటువంటి సంతోషం ఎక్కడ దొరుకుద్ది తల్లి? దేనికైనా సరే అన్నిటిని సృష్టించి అంతా కాపాడలేని చేసే పరమేశ్వరుడే మన వెనక ఉన్నారంటే ఆ ధైర్యం ఇంకా ఏం. ఒకప్పుడు తల్లి ఈ వీటిలలో దేవాలయంలో చెయ్యకముందు నాకు వేరే ఒక దేవాలయంలో ఎండోమెంట్ పోస్ట్ 90,000 జీతం నాది. హ్మ్. నాకది వద్దనుకొని రిజైన్ చేసుకొని నేనొచ్చి భగవంతుని సేవ కావాలి అని ఆలయంలో స్వామివారిని అక్కడ ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. మనిషి అక్కడ కూర్చున్నాడు అనే రీతిలో నేను శివుడిని తయారు చేస్తే మా ఊర్లో, నేను వచ్చి పూజ చేసేంత వరకు ఈ పూజలు ఇలా ఉంటాయని ఊర్లో వాళ్ళకి ఎవరికీ తెలవదు. హ్మ్. శివుడికి కూడా ఇంత అందంగా, ఇంత అద్భుతంగా, ఇంత రూపంగా చేస్తారా అనేది కూడా వాళ్ళకి తెలవదు. హ్మ్. నేను ఎప్పుడైతే చేసే చే చే నేను చేసింది చూసిన తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత ఉజ్జయిని వాటిలలో నుంచి వాళ్ళ వీడియోస్ చూడడం మొదలుపెట్టారు. గురుగారు అచ్చు మీరు చేసినట్టే చేశారిక్కడ ఓహ్! అలంకరణలు. ఉజ్జయిని వాళ్ళు అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా. అది మీరు ఇంతకు ముందు నుంచి నేను చిన్న చేశారా? వాటితో చేసేటివాడిని. చిన్న వాటినే పెద్దగా చూపిచ్చేటివాడిని. హ్మ్. హ్మ్. వాళ్ళు పెద్ద వాటితో పెద్దగా చూపిచ్చేది. నేను అవునవును. చిన్న చిన్న వాటితో పెద్దగా చూపిచ్చేది. ఓకే. ఎక్కువగా ఏది ఇక్కడ ఉంచనన్నట్టు. హ్మ్. అన్నీ సెట్ చేస్తా అన్నాను. హ్మ్. సెట్ చేసుకొని ఒక అందంగా చూపిస్తా వాడిని. హ్మ్. ఇప్పుడు ఆ దేవాలయం వారు నా కోసం గూడా ఆయన ఉన్నప్పుడే దేవాలయం అద్భుతం. హ్మ్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఈ దేవాలయంలో నిల్చొనున్నది హ్మ్. అని చెప్పేసేసని ఇప్పుడు వాళ్ళలో వాళ్ళలో గొడవలు. ఓహ్! అదే. నాకు ఫోన్ ఒకటి. చేశారు వస్తారా అంటే నేను రాను. నేను ఆ గుడిలో ఉన్నాననుకో మళ్ళీ బావిలో కప్పలాగా ఉండాలి. సో నేను రాను అని చెప్పేసేసనన్నాను. ఇవాళ ఉదయం ఇక్కడికొచ్చే ముందు ఫోనొస్తే హ్మ్. మాట్లాడేవాళ్ళు. నేను రాలేను నాయన మీది మీరు చూసేసుకోండి అని చెప్పేసా. ఓహ్! సో, అలా జరిగింది. హ్మ్. ఎందుకనంటే తల్లి నా సొంత దేవాలయం అయితే నాది నాకు నడుస్తది. హ్మ్. పక్కవారి దేవాలయంలో అయితే నాది నాకు నడవదు. అవునా కాదా? అవును. అందుకోసమే వదిలేసా. హ్మ్. సో, ఇక్కడ స్వామి అమ్మవార్లని ప్రతిరోజు అలా అలంకరించుకుంటూ, వాళ్ళ సేవ చేస్తూ, ఇలా భక్తులకు కావాల్సినయి అన్నీ గూడా అవును. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చెప్తూ, ఎలాంటి ప్రాబ్లమ్ అని మీ దగ్గరకొచ్చినా సరే, ఇక్కడ నేనొకటి గమనించాను గురువుగారు. మీతో వీడియోస్ చేస్తున్న క్రమంలో ఒక్కొక్కళ్ళ సమస్య ఒక్కొక్క రకంగా ఉంది. కానీ ప్రతి సమస్యకి మీరు ఒక పరిష్కారం చెప్పారంటే, అది జరిగిందండి మాకు అని వాళ్ళు చెప్పే ఆనందం ఉంది చూసారా? పాపం దొరక్క మీరు చాలామంది. మీరన్నందుకు హ్మ్. ఇప్పుడు చాలామంది పిల్లల కోసం బాధపడుతూ ఉండేవారు కదా! అవును. ఎక్కువ మంది ఇంకా. ఒక్క నిమిషం. దానికి సంబంధించిన దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. హ్మ్. ఇతను ఏంటి అంటే మా ఏరియాలో పోచమ్మ దేవాలయం అని ఉంటది. హ్మ్. నర్సంపేటలో పోచమ్మ దేవాలయం అని ఉంటది. ఆ ఆలయంలో దుర్గా నవరాత్రులు, వినాయక నవరాత్రులు నేనే హుహు. చేపిస్తూ ఉంటాను. హ్మ్. హ్మ్. చేపించే సమయంలో ఈయనే నా పూజ చూసి నాకు దగ్గరైపోయాడు. చాలా హ్మ్. దగ్గరైపోయాడు. హ్మ్. అది దేని విషయంలో మీరు ఆయన్నే అడగండి. నేను ఫోన్ చేసిస్తా. ఓహ్! ఓకే. శ్యామ్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. గురువుగారు చెప్పండి. షూటింగ్‌లో ఉన్నారు. అయితే మీకు ఫోన్ చేసి ఇచ్చారు. మీరు పర్లేదు. గురువుగారితో పరిచయం ఎలా ఏర్పడింది? ఒకసారి చెప్తారా? మాకు అసలు గురువు గారండి ఒక వినాయక చవితికి నవరాత్రి దుర్గా నవరాత్రికి వచ్చారండి. ఓకే. నేను బేసిక్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఓహ్! నేను కర్ణాటకలో జాబ్ చేసి కర్ణాటక, తమిళనాడు టెంపుల్స్ కి వెళ్తుండేవాడిని. హ్మ్. ఆ పూజా విధానం చూసి గురువు గారి దగ్గర సేమ్ అదే విధంగా ఉండేది.
ఓహో! మీరు కర్ణాటక అక్కడ వేరే ఊరెళ్ళినప్పుడు చూసిన పూజ నేను కర్ణాటకలో ఉండేవాడిని. అక్కడ నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్ చేసే కర్ణాటక, తమిళనాడు టెంపుల్స్‌కి వెళ్తుండేవాడిని. హ్మ్. ఆడ పూజ చేసే విధానము, ఆ మంత్రాల ఉచ్చారణ విధానము హ్మ్. హ్మ్. అది చూసి తర్వాత నాకు నేనంత నేనుగా అడిగాననమాట. హ్మ్. మీరెక్కడండి ఏంటని అడిగి నేను క్లియర్‌గా అయ్యగారితో మాట్లాడినాక అంత టాలెంటెడ్ వ్యక్తి, అంత ఉచ్చారణ ఉన్న వ్యక్తి, ఇంత హ్మ్. వైదికం తెలిసిన వ్యక్తి ఇక్కడ ఏంటని విచారణ చేసుకొని ఇంటికెళ్ళి అలా మా పరిచయం పెరిగింది మేడం. ఓకే. అంటే మీకు అనిపిస్తదా? లేకపోతే మీ ఎక్స్‌పీరియన్స్‌లు ఏమన్నా ఇంకా షేర్ చేసుకోగలుగుతారా శ్యామ్ గారు? ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం నిషాంత్ శర్మ గారి దగ్గర నేను తెలుసుకుంది, హ్మ్. నేనే కాదు ఈవెన్ మా బాబు కూడా హ్మ్. అతను నిషాంత్ శర్మ చెప్పే ఉచ్చారణ వాడు పూజకెళ్తున్నప్పుడు చూసే విధానం చూసి వీడు కూడా ఒక శివ భక్తుల్లాగా బొట్టు పెట్టుకోవటం కానీ, ఆ పూజ ఆరతి ఇచ్చే విధానం కానీ నేర్చేసుకున్నాను. నేను చెప్పలేదు. మా ఓకే. బాబు ఓకే. 12 ఇయర్స్ ఉంటాయి. హుహు. సో నిషాంత్ శర్మ గారి దగ్గర ఏంటంటే ఖచ్చితంగా ఒక వైదికం చదివి ఒక మంచి టాలెంటెడ్ పర్సన్. ఓకే. ప్లస్ మంత్ర ఉచ్చారణ విషయంలో కానీ హ్మ్. ఏదన్నా విషయాన్ని మనం బాగోలేకపోయినా పూజలు చేసే విధానం కానీ హ్మ్. కరెక్ట్ గా ఫాలో అవుతారు. క్లీన్ అండ్ నీట్ గా దాన్ని ఉచ్చారణ చేసి నీట్ గా ప్రాబ్లం సాల్వ్ చేసి పూజా విధానం కానీ ఒక మంచి చెప్పటంలో కానీ ఒక ఏం ఫాలో అవటంలో కానీ నాకు ముందు నుంచి పరిచయమైన దగ్గర నుంచి అయ్యగారు చెప్పిన విధానం బట్టి అదే డేట్లతో సహా క్లియర్ చెప్తారు. డేట్‌లతో సహా చెప్తారా? జరిగింది మీరు డేట్ అనుభవించారా? జరిగింది కానీ ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉందండి. హ్మ్. ఇగో నా ప్రాబ్లం కి ఎప్పటిదాకా సొల్యూషన్ రావచ్చు హ్మ్. అన్నాం అనుకోండి, హ్మ్. క్లారిటీగా చెప్తారు. ఇగో ఓహ్! ఈ ఇయర్స్ వరకు ఈ మంత్ వరకు ఈ ప్రాబ్లం ఉంటానంటే షాప్ ఆ హ్మ్. ప్రాబ్లం రావటం అంటే అది నీ తప్పు కూడా కాదు. నీ గత జన్మలో కానీ నీ ఏదో నీ కార్యక్రమంలో నీ అదృష్టం గిట్ల ఉంటాయి కదా జాతకాల హ్మ్. ప్రకారం హ్మ్. అది హ్మ్. కూడా చూసి ఇంకోటి ఇది అతను ఏంటంటే ఒక 2 నిమిషాలు చూసి ముఖం చూసి బాడీ చూసి పుస్తకాలు తీరండి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడ్మైర్ ఏంటంటే నేను అడ్మైర్ అంటే మీకు తెలుసు కదా, అవునవును. తెలుసు. పుస్తకం తీరండి. పుస్తకాలు తీసి ఏదో చూడక కాదు, అక్కడ ఉన్న దగ్గర కూర్చోపెట్టి శ్యామ్ ఇదో ఇది పరిస్థితి ఇంతే ఉంటుంది, అధైర్యపడద్దు, ఇగో ఈ బొట్టు పెట్టేసుకో ఈ విధంగా ఉండు అంతే. హ్మ్. అలాగా ఈ పూజ చెయ్యి ఆ పూజ చెయ్యి అక్కడికి ఇక్కడ అలాంటి కూడా ఏం చెప్పరు. ఎంత అవసరమో ఎంతవరకో అంతవరకే వాళ్ళ పరిస్థితిని. అంతవరకే అవుతుంటుంది. నాకు తెలిసినంత వరకు బయట అంటే నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా, బయట హ్మ్. చాలా మందిని టీవీలు అన్ని చూసుంటారు కదా! చూస్తుంటాను. హ్మ్. వాస్తవంగా ఇప్పుడు మీకు చాలా మంది నా ఎవరి పేరు చెప్పకూడదు కానీ నాకు అందరి పేర్లు తెలుసు ఎవరంటేనే. హ్మ్. నాకు మా వరంగల్ జిల్లాలో మా నర్సంపేట ప్రాంతానికి హ్మ్. అంత టాలెంట్ వ్యక్తి ఉండటం అనేది, హ్మ్. అంత వైదిక వ్యక్తి అనేది అది మా అదృష్టమే ఒక రకంగా ఓకే. నేనుగా ఫీల్ అయ్యింది. నాతో పాటు నేనున్న ఏరియా కూడా చాలా మంది నిశాంత్ గారికి శ్యామ్ గారికి ఏంటి పరిచయం అని చాలా మంది కుతూహలంగా ఉత్సాహం చూస్తారు. కానీ ఏంటంటే నేను చదువుకున్న వ్యక్తిగా బయట చూసిన వ్యక్తిగా నిశాంత్ శర్మ గారని రైట్ పర్సన్. మాకు అందులో మా నర్సంపేట ఏరియా ఉంటే మా అదృష్టం. ఆ గుడి ఓకే. విషయంలో కూడా నేను కూడా అయ్యగారు టాలెంట్ చూసి ఒకరికి ఇది చేయకూడదండి హ్మ్. ఇలా అలా అని చెప్పి అయ్యగారు అతనికి గుడి కూడా అప్పటికి ఆలోచన లేకుండా కానీ సరే ఎందుకన్నారని చెప్పి మా కోసం మా లాంటి వాళ్ళ కోసం ఇప్పుడు హ్మ్. మేము బయట జాబ్ చేసి మీ ఇక్కడ అబ్బాయి ఎక్కడికి విషయంలో కూడా వెళ్ళామనుకోండి గురుగారిని గుళ్ళల్లో కలిసారంట కదా? ఒక హ్మ్. గుడికి వెళ్తే ఏముంటుందంటే ఒక రాజకీయ నాయకులు ఉంటారు, హ్మ్. நம்ம పక్కన పెట్టేసి రాజకీయ నాయకులు గవ్వ ఆలోచించేస్తారు. నిశాంత్ గారు అలా కాదు. ఓకే. అందరికీ సమానంగా. ఆయన సంబంధం అందరి సంబంధం కాదు. ఒక సమానంగా. వ్యక్తి వస్తున్నాడంటే భక్తితో వస్తున్నాడా, హ్మ్. ఎంత ఆచార వ్యవహార రీతిగా ఉన్నారా చూసి ముందు హ్మ్. అతనికి అలౌ చేస్తారు. అయితే మీరు అదొకటి. గురువు గారిని కలిసినది కాకుండా మీ బాబు గురించి ఏమన్నా కలిసారా? మా- ఎప్పుడన్నా ఏమన్నా చెప్తున్నా? చూపించాను మా బాబు కూడా పాప కూడా కాదు. మా బాబు ఇద్దరు చూపించాను. హ్మ్. మా బాబు ఎలా ఉన్నాడంటే ఒక సింహంలా ఉండేవాడు. ఎవరిని అసలు పెద్ద చిన్న డోంట్ కేర్ రేంజ్ ఉండేవాడు. హ్మ్. అలాంటి వాళ్ళు చూపించేది ఒకే ఒకటి, వాడికి ఏమీ కాదు, హ్మ్. ఇదో నేను ఒకటి మాల ఇస్తాను అది వేసుకోమని శ్యామ్ అని ఇచ్చారు. ఆ రోజుకి ఈ రోజు వాళ్ళు 100 స్పీడ్ ఉన్నవాడు చక్కగా 10 స్పీడ్ కి వచ్చేసేసి నీట్ గా ఆ హ్మ్. పూజ మనం చెప్పనప్పుడు వాడే వాంటెడ్ వెళ్తా ఉంటాడు, వాడే వాంటెడ్ చేసుకుంటా ఉంటాడు. బొట్లు కూడా సేమ్ నిశాంత్ గారిలో పెట్టేసుకుంటాడు. ఓహ్! అంటే వాడు చాలా తన గ్రౌండ్ కి వచ్చేసాడు. ఓహో! మీరది చూసారు. మీరు అబ్జర్వ్ చేసారు మీ బాబు విషయంలో. అబ్జర్వ్ నిశాంత్ గారితో నాకున్న పరిచయం మాకు వాస్తవంగా మేము బ్రాహ్మణ వంశాలు కాకపోయినా కానీ హ్మ్. మాకున్న పరిచయానికి ఫస్ట్ నిశాంత్ గారిని చూసినాక నేనే
ఐడెంటిఫై చేసి తర్వాత ఇదంతా మాట్లాడినాక మాకు సెట్ అయిందండి వాస్తవం. ఓకే. ఓకే. శ్యామ్ అలాగని గారు. చెప్పి వేరు వేరు ఇంకా గురించి మీరు వేరు ఇట్లా వేరు చెప్తూ ఉంటే నాకు తెలిసి ఈ రోజంతా చెప్తారేమో. అంటే మీ ఎక్స్‌పీరియన్స్ గాని, లేకపోతే మీరు ఆయన చూసి నేను అడ్మైర్ అయిన బేసిక్‌గా విషయం నేను కానీ. ఒక 15 ఇయర్స్ బయట ఉన్నాను. ఔట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను నేను. ఓహ్! ఫస్ట్ చూసొచ్చిన నిశాంత్ గారిని చూసొచ్చిన తర్వాత మొదటిసారి చూసిన రోజే నేను దుర్గామాత నవరాత్రుల దగ్గర చూసిన రోజే క్లియర్ చెప్పేసింది మా మిస్సెస్ కి అందరికి. హ్మ్. ఆ తర్వాత చాలా మందికి తోటి నేను హ్మ్. మాట్లాడేది నాకు కొద్దిగా మా దగ్గర ఉండే దాన్ని బట్టి అందరు చూసి హ్మ్. అవునా అని చెప్పి నిశాంత్ గారి దగ్గర ఇప్పుడు చాలా నిశాంత్ గారి దగ్గర ఒక మంచి గుణం ఏంటంటే అండి, హ్మ్. ఎవ్వరు వెళ్ళినా సరే ఫస్ట్ ముఖమే చూస్తారు, పుస్తకాలు తీరు. హ్మ్. పెద్దగా చూసి అమ్మా ఇది ఇది ఆ బాధను అర్థం చేసుకొని బాధపడేవారు ఇంకా బాధపడకుండా ఎంత ముందుకు పాజిటివ్ నెట్టగలనేది ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉందండి ఇక్కడ. హ్మ్. అదైతే ఉంటుంది. ఈవెన్ ఓకే. మా బాబు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పక్కన పెట్టి మా బాబు అయితే అసలు వండర్. ఓహ్! వాడు అసలు ఫుల్ ఆపోజిట్ డైరెక్షన్ ఉండేవాడు మాకు. హ్మ్. మా మొత్తం రిలేషన్ అంతా భయపడుతుండే అంత అంత ఓహ్! రఫ్ ఉండేవాడు. ఇప్పుడు హ్మ్. నార్మల్ అయ్యాడు. మీరు భక్తితోటి బాగానే ఉంటాడు. ప్రశాంతంగా. అది నిశాంత్ గారి దయ వల్లది. ఓకే. ఓకే. ఆయన శ్యామ్ దయ వల్ల గారు. మీ ఇల్లు కూడా కొనుక్కున్నాం. ఆయన దయ వల్ల కొంచెం మీ ప్రాబ్లమ్స్ కూడా బయటపడ్డాము. ఓహ్! అలాగని చెప్పి నేను నిశాంత్ గారికి ఎప్పుడో వెరీ రేర్ గా కలుస్తా ఉంటాం. హ్మ్. ఫోన్ లో పరిచయం చేస్తూ ఉంటారు. హ్మ్. నాకు ఇప్పుడు ఫోన్ వస్తుందని అనుకున్నాను, ఏదో వండర్ ఉంటుందని. ఓకే. కానీ వారే కాదండి, వాళ్ళు నాకు గృహప్రవేశం కూడా వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారు. హ్మ్. వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా అంతే మంచి మర్యాద. ప్లస్ ఇంకోటి హ్మ్. పట్టుదలతో. కాకపోతే మా అదృష్టం ఒకటే చెప్పగలను, హ్మ్. మా నర్సంపేట జిల్లాకి ఇట్లాంటి నర్సంపేట జిల్లాకి మా వరంగల్ మొత్తానికి ఇట్లాంటి వ్యక్తి ఉండడం మా అదృష్టం. ఓకే. ఓకే. శ్యామ్ గారు. నాకు థాంక్ యూ. తెలుస్తుంది. థాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇలాగే వదిలిపెడితే నాకు తెలుసు ఒక గంటైనా మాట్లాడేలాగున్నారు. అంటే మీ ఎక్స్‌పీరియన్స్ గాని, మీ అనుభవాలు అలాంటియి. మీ జర్నీ అలాంటిది. జర్నీ కాదు, అసలు పరిచయం కాదు మనకి హ్మ్. ఎవరైనా కానీ. హ్మ్. ఫస్ట్ నమ్మటం కాదు, ఏదో ఇది అది అది కాదు. హ్మ్. నేను హ్మ్. ఒక చదువుకొని ఆల్రెడీ దేశాలు తిరిగి హ్మ్. నేను అన్ని తిరిగి చూశాను కదా. హ్మ్. ఆయన దగ్గర పూజా విధానం కానీ చేసే విధానం కానీ మేడం ఒక పాజిటివ్ వైబ్రేట్ అయితే ఉంటుంది. ఓకే. ఓకే. ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది వాస్తవంగా. ఓకే. అది మాత్రం నేను నమ్మగలను. ఎందుకంటే మా బాబు విషయంలో ప్రాక్టికల్ గా చూశాను. చూసారు. ఓకే. ఓకే. అది మాత్రం సంతోషం. ఓకే. థాంక్ యూ శ్యామ్ గారు. థాంక్ యూ సో మచ్ అండి. ఓకే. రైట్ అండి. థాంక్స్ అండి. రైట్ శ్యామ్, ఉంటాను మరి. రైట్ అండి. ఏంటి గురుగారు ఎవరికి ఫోన్ చేసినా కంటిన్యూయస్‌గా చెప్తూనే ఉన్నారు. నేనేమో మీరు మంచి సమాచారం ఇస్తారా? లేదా ఎవరికైనా ఉపయోగపడుతుంది. లేదా ఎన్నో ధర్మ సందేహాలు తెలుసుకున్నా అంటే ఒక లెవెల్ వరకు ఏం చేయాలన్న ఆలోచన లేతే తెలుసుకుందాం అలా కాకుండా మీరు చెప్పిన కానీ వేరే వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది. చాలా మందిని చూసినప్పుడు ఒక్కొక్కళ్ళు దైవానుగ్రహం ఉంటేనే అవి జరుగుతాయని మళ్ళీ నాకు కూడా అనిపించి అమ్మా, అనిపించింది. హ్మ్. వాస్తవానికి నా దగ్గర ఒక చెప్పారు కదా హ్మ్. వీరు, హ్మ్. మనిషి ముఖాన్ని అబ్జర్వేషన్ చేస్తా, హ్మ్. భగవంతుని దగ్గరికి దేనికోసం వచ్చాడు, హ్మ్. భక్తి కోసం వచ్చాడా, ఇంకా వేరే దేనికోసమైనా వచ్చాడా అని చూస్తాను. హ్మ్. ఆ భక్తి కోసం వచ్చిన వాడిని టికెట్ లేకుండా కూడా నేను లోపలికి తీసుకుంటాను. హ్మ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు హ్మ్. ఒకటి, లేదా టికెట్ ఖచ్చితంగా కావాలి కాబట్టి ఇది మీరు ఎంక్వైరీ చేసుకోండి. నాకు హారతి పళ్ళెంలో డబ్బులు పడతాయి కదా, ఆ డబ్బులు ఆమె చేతిలో పెట్టి టికెట్ తీసుకొనిరా హుహు. అని చెప్పి పంపించేది. హ్మ్. ఇంకా నేను చెప్పిన విధానంలో నువ్వు పూజ చేసావనుకో, నీకు అక్కడ ఒక అద్భుతాన్ని చూపిస్తా. ఒక అద్భుతం. మీరు నమ్ముతారో నమ్మరో, మా దగ్గర లోకల్‌లో ఒక ఛానల్ ఉంది. 'అందరి టీవీ' అని ఒక ఛానల్. హ్మ్. దాని ప్రొప్రైటర్ కామిశెట్టి రాజు గారు అని. ఇదే యూట్యూబ్ ఛానల్ ప్లస్ అన్నీ ఉన్నాయి అతనికి. అతను కార్తీక మాసంలో నా దగ్గరికొచ్చాడు. హ్మ్. నా దగ్గరికొచ్చి, నేను దీపోత్సవం చేయాలనుకుంటున్నాను అంటే, నాకు రూపాయి గూడా వద్దు, మనం చేద్దాం. ఎంతసేపు హైదరాబాద్‌లో ఆ ఎన్‌టీవీ, టీటీవీ, 95, వీళ్ళే చేస్తారా? ఒక్కసారైనా మన వరంగల్‌లో ఒక అద్భుతాన్ని చూపిద్దాము అని అన్నాను. సరే గురుగారు అని అన్నాడు. చిన్న చిన్నగానే తయారు చేశాం తల్లి. పెద్ద ఎత్తున ఆర్భాటంగా లేకుండా. ఎందుకనంటే మాకెవరు దాతలు లేరు. హ్మ్. ఆయన సొంత ఖర్చులు. వెనకాల ఒక పెద్ద బ్యానర్, దీపోత్సవము అని. మైక్ సౌండ్ సిస్టమ్స్. విగ్రహాలు ఎలాగో నా దగ్గర ఉన్నాయి. హ్మ్. విగ్రహాలు తెప్పించి పూజలు చేపించాను.
హ్మ్. ఆ రోజు అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరు అంటే కొంతమంది పెద్ద మనుషుల వరంగల్‌లో ఉన్న కొంతమంది పెద్ద మనుషులొచ్చారు గదా! ఈ కామిశెట్టి రాజుని పట్టుకొని ఒకటే మాట అన్నారు. నాకు వినిపిచ్చింది వాళ్ళు మాట్లాడింది. హ్మ్. "ఏందయ్యా ఎవరిని తీసుకువచ్చినావు? కొంచెం గూడా అలసిపోవట్లేదతను. అప్పటినుంచి నాన్ స్టాప్ పూజలు చేసుకుంటా, చేసుకుంటా ఒక అద్భుతాలను సృష్టిస్తున్నాడు గదా ఇతను. ఏంటి ఆయన ఎనర్జీ ఏంటి అసలు?" అంటే మామూలుగా అయ్యప్పకు చేసినా, ఎవ్వరికి చేసినా నేను మామూలుగా చేసేసుకుంటా వచ్చేస్తా. కానీ శివుడికి చేసేటప్పుడు నా ఎనర్జీ మొత్తం వేరే ఉంచేస్తాను. హ్మ్. ఓ 10 రోజులు నాన్ స్టాప్‌గా అలానే చేయమన్నా చేసేసే రకాన్ని నేను శివుడికి. ఓహ్! నాన్ స్టాప్‌గా. వాళ్ళందరూ చూసి ఏం చేస్తున్నారసలాయనే కన్నుల పండుగ, కన్నుల విందుగ్గా ఉంది. అసలేంటబ్బా! ఈ ఎనర్జీ ఏంటి? తనేంటి? అసలా చేసే విధానం ఏంటి? అంటే ప్రతి ఒక్కరికి ఒంట్లోనే ఇట్లా పరమేశ్వరుడి యొక్క పులకరింపు ఎలా ఉంటదో చూపిచ్చాను తల్లి. సో, అది వాళ్ళందరూ అనుభవించారు వచ్చిన వాళ్ళు. అట్లా అంటే నా దగ్గరికి ఎవ్వరు ఎలా వస్తే నేను వాళ్ళకలాంటి రెస్పాండే ఉంటాను. మీరు మంచిగొచ్చారనుకో మంచిగా ఉంటా. చెడుగా వచ్చిన వాళ్ళకు చెడుగ్గా కనిపిస్తా. మీ అమ్మగారు చెప్పారు కదా! మీకు చాలా కోపం ఎక్కువని. మేబీ అలా చూపించేస్తారేమో. నే నేను క్రితంలో గూడా చెప్పానండి మీకు. మామూలుగా అవును. మనం వీడియోలో లేకముందే నేను మీకు మామూలుగా ఒకటి చెప్పా. హ్మ్. మొదలు మా ఇంటి దగ్గరకొచ్చేవాళ్ళు, ఇంటి దగ్గరకొచ్చిన తర్వాత గేట్ దగ్గర ఆగి, మా అమ్మన "నిశాంతయ్య గారున్నాడా?" అంటారు. "అహా! లేడురమ్మా" అంటే టక్కన లోపలికొచ్చేస్తారు. మా అమ్మతో అన్ని రకాలుగా కూర్చొని గంటల తరబడి ముచ్చట్లు పెడతారు, వెళ్ళిపోతారు. హ్మ్. నేనున్నా అంటే, మీరున్నారంటే "అమ్మ నేను తర్వాత వస్తిగా" అటునుంచి అటే ఇంక. ఓకే. ఓకే. అట్లా. సో, మొత్తానికి మీదంటూ ఒకటి మీ సామ్రాజ్యం అది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు నా ఏదైనా ఒక నా సామ్రాజ్యం కాదు. అది భగవంతుని సామ్రాజ్యం. కరెక్టే అది గూడా. అంటే ఒక నమ్మకం ఎలా ఉందనేది ఇప్పటికి మీరు చాలామంది మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతూ నేనేం అడుగుతున్నానో నాకు తెలీదు. వాళ్ళేం చెప్తున్నారంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్. నాకేమో నా డౌట్స్. ఎవరికి ఫోను చేసినా గూడా అలాగే చెప్తున్నారు గురువుగారు. అంటే మాకు మీరు ఎలా తెలుసు? వచ్చారు, కూర్చున్నారు, గురుగారు ఇది చెప్పండి చెప్తారు, వెళ్ళిపోతారు. మహా అయితే ఆళ్ళేమో ఫోటోస్, వీడియోస్ మేము చూస్తాం అంతవరకే. కానీ వీళ్ళందరూ డైరెక్ట్‌గా పూజ చేయించుకోవడం, వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరకడం అదంట. ఎవరికైనా అదొక ఎక్స్‌పీరియన్స్ అండి జీవితంలో నేను కావాల్సింది. అది మీ క్రితంలో గూడా ఒక మాట చెప్పా. ఏమని? హ్మ్. "అమ్మ నాకెవ్వరు దగ్గర కావద్దు. హ్మ్. నాకు దగ్గరైతే హ్మ్. నువ్వెక్కడైనా ఉండు తల్లి. హ్మ్. నేనే ఫోను చేస్తా. హ్మ్. తల్లి నీకు ఈ ఆపద రాబోతుంది. హ్మ్. జాగ్రత్త. హ్మ్. ఇది చేసుకో. హ్మ్. పెద్దగా అయ్యేది చిన్న గోరంత అయిపోతది. ఆ కర్మ నువ్వు అనుభవించాలి కాబట్టి, అది గోరంత నేను చేస్తున్నాను" హ్మ్. అని మొహం మీద చెప్పేస్తా. అవును. ఈ విషయం ఆయన మా నిన్నో మొన్నో ఎప్పుడో మాట్లాడారు మీరు వేరే. ఆయన పక్కనుంటే చాలు మేము మా గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే మా గురించి మీకిది అవ్వబోతుంది. చూసుకోండి జాగ్రత్తగుండండి. ఇది జేసుకోండి. అది చిన్నగా నవీన్ గారు. అవును. నాకు పేరవి తెలీదండి. ఆయన చెప్పారు ఇదే మాట. ఓకే. అట్లా అసలు ఏంటంటే అమ్మా, నేను మాక్సిమం పట్టించుకోను. హ్మ్. నాకు భగవంతుని సేవ ఉంటే చాలు. హ్మ్. నేను ఆలోచించేదది. హ్మ్. కానీ సమస్య నా దగ్గరకొచ్చినప్పుడు చక్కటి పరిష్కారం ఇవ్వడం మాత్రమే నాకు తెలిసిన హ్మ్. నిజమైన ఒక బ్రాహ్మణుడి యొక్క లక్షణం అంతే. సో, అవన్నీ మీరు సాధారణంగా ఈ నియమం పాటించడం అనేది చాలా మంది చేయక ఏమంటారు? తత్వం కోల్పోయి పూజ అంటే చేతులతో మాత్రమే పరిమితం చేసి చేస్తున్నారు. కానీ మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు దొరుకుతున్నారా అంటే అట్లా చేస్తే ఎలా మీకిది ఉంటుందనేది కా ఇప్పుడు హ్మ్. ఇదున్నది కదా! ఒక ఇంకొక కాల్ వినిపిస్తా మీకు. అవునా? నో ఆ! ప్రాబ్లమ్ గదా ఓకే. మీకు? ఓకే. గురువుగారు ఏదో కార్తీక మాసంలో ఏదో అభిషేకం చేస్తారంట. ఏదో పూజలోనే ఉండి మీకు కాబోయే సమస్యలు పరిష్కారం చేస్తారంట అని చెప్పేసేసని హ్మ్. అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమమ్మా అని చెప్పేసేసని అడుగు. ఓహ్! అంటే పూజ చేస్తూ వేరే వాళ్ళకి ఇది అవ్వబోతుంది జాగ్రత్త అని చెప్పారా గురువుగారు? హ్మ్. ఓహ్! మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్‌లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి. లేదా తరువాత మళ్ళీ కాల్ చేయండి. హలో అమ్మా బాగున్నావారా నమస్తే తల్లి? అయ్యా. నమస్తే. మహాదేవ ఆ, అనుగ్రహ సిద్ధిరస్తు. ఏం లేదు బా నేను ఒక చిన్న ఛానల్‌లో ఉన్నాను. హ్మ్. యాంకర్ గారు నీతో మాట్లాడతారంట. ఒక్కసారి మాట్లాడవా?
ఎవరో నమస్కారం అమ్మా. నమస్తే మేడం. అయితే ఈ గురుగారు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నారు. శివునికి అభిషేకం చేస్తా ఈ సమస్య రాబోతుందని చెప్పారంట. ఒకసారి మీరు చెప్తారా అమ్మా? మీకేమైనా ఎక్స్పీరియన్స్? మేడం అర్థం కాలే. ఇప్పుడు కార్తీక పరమేశ్వరునికి మాసంలో కార్తీక మాసంలో అభిషేకాలు చేయించారు కదా మీరు. అంటే అవును గుడికి మేడం. వెళ్ళారు కదా అభిషేకం చేస్తున్నప్పుడు. అవునండి. నిశాంత్ అయ్య గారు మీకు అభిషేకం చేస్తే ఏమన్నా చెప్పేది మీకు అని కాదు, జనరల్గా జనాలకు. జనాలకి చెప్తూ ఉంటారంట కదా, లైక్ ఏం జరగబోతుంది చెప్పేది మేడం. మీరు ఎవరికి కొంచెం ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా చెప్పేది. వాటికి పరిహారాలు ఏమన్నా ఉంటే చెప్తే మేము అది చేస్తే మాకు మంచి జరగదు మేడం. అంటే పూజ చేస్తూ చెప్పేవాళ్ళమ్మా, లేకపోతే జాతకం ఇలా ఉంది ఇవన్నీ చూసా, లేకపోతే పూజ చేస్తూ మిమ్మల్ని చూసి ఈ సమస్య పూజ చేసేటప్పుడే మేడం, ఇట్లా మ్మ్. అభిషేకం చేసేటప్పుడే స్వామి మీదకి వచ్చినట్టు చెప్పేది. ఓ, అంటే సడన్ గా చెప్పాలనిపించి ఇది చేయండి పరిహారం చేసుకోండి అని చెప్పేవాళ్ళ? అంటే అక్కడ ఒక 5-6 ఉన్నా కూడా పలానోళ్ళకి ఇట్లా ఉంది అని చెప్పేటోళ్ళు మేడం. ఓహో, ఓకే. పూజ జరుగుతున్నప్పుడు సడన్ గా వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి జరగబోతుందని పరిహారం కూడా చెప్పేవాళ్ళు, ఇలా చేసుకోండి అమ్మా అని చెప్పేవాళ్ళు. చెప్పేవాళ్ళు మేడం. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అంటే చేస్తే కూడా మాకు మంచిగా అయింది మేడం. ఓకే, అది మీకు రాబోతుంది ముందే చెప్పేవాళ్ళ? అవును మేడం. మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయిందమ్మా, ఏమన్నా చెప్తారా? అయినాయి మేడం. మ్మ్. ఇక మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని సాల్వ్ అయినాయి. కొంచెం అవునా? ప్రశాంతంగా ఉన్నాం. ఓ, ఓకే ఓకే. ఇట్లా పూజ చేసుకోండి, ఇట్లా ఉండండి అని చెప్పేటోళ్ళు. పూజ అందరూ చేస్తారు కదమ్మా, మరి నిశాంతయ్య గారు పూజ అంటే దానికి పరిహారం ఏది చేయాలో చెప్పేది మేడం. పూజ చేస్తే ఎలా ఉంటుందమ్మా? అంటే లైక్ సాధారణంగా పూజ పూజ చేసేటప్పుడు చేస్తే ఇక నిశాంతయ్య గారు చేస్తే ఇక తిరిగి ఉండదు మేడం. అందరికి తెలుసు అది. ఓకే. అలంకరణ అయినా పూజ చేసేదైనా కూడా మ్మ్. అయ్యగారిని మించి అయితే నాకు ఎవరు ఇక్కడ లేరు. మ్మ్. ఓకే అమ్మా, ఓకే. సరే అమ్మా, అయితే సరే. మంచిది. సరేరమ్మా. అంటే వాళ్ళు మీరేమో సడన్ గా ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు పాపం ఏ పనుల్లో ఉన్నా సరే ఫోన్ లిఫ్ట్ చేసి అంటే ఇది మ్మ్. నేను సడన్గా ఫోన్ చేయడానికి ఒక రీజన్ ఉంది తల్లి. వాస్తవానికి ఏంటంటే కొంతమంది బయట వేరే ఛానల్స్లో ఇలా పెట్టించి ఫోన్స్ చేయించుకొని రప్పించుకుంటున్నాను. నేను నా సెల్లులో ఉండే ప్రత్యక్షంగా మ్మ్. మా ఊర్లో ఉండే వాళ్ళకి మనం ఇప్పటి వరకు కాల్ చేసింది మ్మ్. అవును. నరసంపేట క్లియర్గా ఈ మ్మ్. పని. ఎందుకంటే మనం వీళ్ళకు ఫోన్ చేసి ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి అని ఎవరితో అనలేదు. ఎంత చెప్పినా సరే నేనేం అడుగుతాను వాళ్ళకి తెలియదు, నాకే తెలియదు నేనేం అడుగుతాను. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏవో చెప్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్సే చెప్పగలుగుతారు. వాళ్ళు పాపం ఏ పనులో ఒక్కోసారి హలో చెప్పండి అంటారు, ఫోన్ చేయగల చెప్పండి అమ్మా మీరు ఇక్కడ నుంచి చేస్తా అవునమ్మా ఇట్లా లేదు, అది తెలిసిపోతుంది లేండి గురువు గారు. నేను కూడా చాలా ఛానల్స్లో చేశాను, మీరు ఆ విషయంలో మాత్రం ప్రత్యేకం. సడన్గా ఫోన్ చేస్తున్నాం మాట్లాడుతున్నాం. ఎందుకనంటే మ్మ్. ఒకటి నిజాయితీ నిలబెడుతుంది దేన్నైనా. మ్మ్. అవును.